కేటీఆర్ జన్మదిన సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూజలు చేశారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కోరారు. ప్రజల సంక్షేమం కొరకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి కృపయా అనయోర్దంపత్యో క్షేమస్థైర్యధైర్యవీర్య విజయభయాయువారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు పుత్రాయాం సకల విద్య ఆయువారోగ్య ధనగణక వస్తు వాహన సమృద్ధిరస్తు తథాస్తు एवं राजकीयायां सकल उन्नतोन्नत स्थान योग्यता सिद्धि द्वारा सकल जन संरक्षको अभिप्राय श्रीनिवास कृपा कटाक्ष फल सिद्धिरस्तु तथास्तु सकल कार्येषु सकल पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्विदुलैर्जायते यस्यैवं विदिशास्तु श्रीनिवास परंपर नित्य कैंकर्य कृपा कटाक्ष फल सिद्धिरस्तु तथास्तु लक्ष्मी तप्प मरेది కాదయ్యా కనుక మేమందరం కలిసి కట్టుగా ఆనందంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి బీఆర్ఎస్ వనపర్తి శాఖ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోన అష్ట ఐశ్వర్యాలతోన ఉండి ఉన్నత పదవులు పొంది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ గారి అడుగుజాడల్లో కేటీఆర్ గారు నడుస్తూ మా అందరికీ శ్రీరామరక్షగా ఉండాలని మరొక్కసారి వారికి కేటీఆర్ గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వారి పుట్టిన దినాన్ని ఈరోజు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వనపర్తి పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టాశ్వరతో ఉండాలని కలియుగ దైవము ఈ లోకరక్షకుడైనటువంటి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వారి పేరిట అర్చన, అదేవిధంగా వారు యోగక్షేమాలతో ఉండాలని కోరుకుంటూ ఇవాళ అర్చన చేయించడం జరిగింది. మరొక్కసారి కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వనపర్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చన మరియు పూజా కార్యక్రమం కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఉంగ్లం తిరుమల్ మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులను అందరం కలుపుకొని ఈరోజు జన్మదిన వేడుకలు శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో చేయడం జరిగింది. ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని 33వ వార్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించి వారి రాజకీయ భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని చెప్పి ఈరోజు వారి ఒక విజయోత్సవాన్ని కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ వేద మంత్రులతోటి పురోహితులతోటి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఒక కార్యక్రమానికి జిల్లాలోని నాయకులు, పట్టణంలోని నాయకులందరూ, మరి జిల్లా అధ్యక్షులు గట్టియాద గారు, మా వార్డు ప్రజలు, వార్డు కార్యకర్తలు, నాయకులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిండ్రు. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి వనపర్తి వల్లభ్ నగర్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక అవకాశం. జాతిపిత పెద్దలు కేసీఆర్ గారి తనయులు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని
వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారి పేరు మీద అర్చన చేయించడం జరిగింది. ఇక్కడికి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చేరుకొని మరి భావి తరాలకు కాబోయే నాయకుడు, మరి తెలంగాణ ప్రాంతంలో మరి ప్రతిపక్ష హోదాని నిర్భయంగా మరి ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి, మరి ప్రజల మద్దతును కూడా వారికి చేకూరాలని చెప్పి, మరి కేటీఆర్ లాంటి డైనమిక్ నాయకుడు ఈరోజు దేశ విదేశాలలో కూడా మరి తనకు అన్ని రకాల భాషల మీద అన్ని రాజకీయాల పట్ల ఒక పెద్ద పట్టున్నటువంటి నాయకుడు. తను ఈ రాష్ట్రానికి అంబాసిడర్గా ఉన్నటువంటి వ్యక్తి. మరి కేటీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎదురుస్తున్నటువంటి పెద్దలు కేటీఆర్ గారికి ఇంకా బలాన్ని చేకూర్చాలని మా వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ, మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా కేటీఆర్ గారికి బీఆర్ఎస్ వనపర్తి శాఖ నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.